చూడండి ఇదిగో ఫ్రెండ్స్, చూడండి ఈ తేనె తీగలు అయితే మొత్తం అనేవి బయటకు వచ్చాయి. ఇక్కడ పైన అయితే నరికేసాం, అదైతే తేనె తీగలు అనేవి మొత్తం అన్ని బయటకు వచ్చాయి. చూడండి మనోడైతే తీసాడు. చూడండి ఇంతనే దొరికింది మాకు తేనె. ఆయిల్ అయితే ఇక్కడ చాలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రైబ్ బ్రోస్ ఛానల్. ఈరోజు అయితే మేము తేనె తీయడానికి అయితే వెళ్తున్నాం. మొన్న అయితే కొండకి వెళ్ళినప్పుడు అయితే మేము తేనె అయితే చూసాం. ఆ తేనె ఎక్కడ ఉంది తమ్ముడు? చెట్టు త్వరలో ఉందన్న, అది కూడా కింద పడిపోయింది. చెట్టు కొమ్మ అయితే పడిపోయింది కిందకి. ఆ చెట్టు త్వరలో అయితే ఉంది. అదైతే ఇప్పుడు తీద్దాం, నిలవడం చూద్దాం రండి. గైస్, మా ప్రాంతాల్లో అయితే ఎక్కువగా పసుపు అనేది పండిస్తూ ఉంటారు. చూడొచ్చు, పసుపు అనేది ఎక్కువగా వేసుకున్నారు మన వాళ్ళు అయితే. అలాగే వేరుశెనగ కూడా వేసుకుంటారు. వెనకాలైతే వేరుశెనగ కూడా వేసుకున్నారు. చూడండి, ఈ గరువు నిండా అయితే వేరుశెనగ అనేది వేసుకున్నారు. అలాగే మొక్కజొన్న కూడా వేసుకున్నారు ఈ పసుపు గరువులో అయితే. ఇవైతే తినడానికే, అమ్మడానికి కాదు. ఇవైతే మామూలు అయితే ఇలా పసుపు పనికి వచ్చినప్పుడు, అలాగే వేరుశెనగలకి వచ్చినప్పుడు ఇదైతే జొన్న అనేది ఎదుగుతుంది. అప్పటికైతే విరుసుకొని అయితే తింటుంటారు కాల్చుకొని. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అవుదాం. అసలుకి ఇంకా చాలా దూరం వెళ్ళాలి. ఇంకా స్టార్ట్ అవుదాం లేట్ చేయకుండా. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే దగ్గర వచ్చాం. చూడండి, మా ప్రాంతంలో ఇలా కొండల్లో వచ్చి పనులు చేస్తుంటారనమాట. గాయస్, ఇప్పుడైతే తేనె ఉన్న ప్లేస్కి అయితే వచ్చాం. ఇదిగోండి, ఈ పడిపోయిన కొమ్మ దగ్గర అయితే ఉంది తేనె. ఇప్పుడైతే చూద్దాం ఎంత ఉందో చూద్దాం రండి. ఎక్కువ ఉందో తక్కువ ఉందో అయితే మాకైతే తెలీదు. మొన్న అయితే చూసాం కదా. ఎవరైనా తీసుకుంటారా? అయితే తీసుకుంటారా? ఎవరు రాలేదు కదా. ఉందా? అదే మనది తెలుపుదామని చెప్తేనే చూసాం. ఇది ఇదిగోండి, ఇక్కడ ఉంది. ఈగలు బయట వస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడే ఉంది తేనె అయితే. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉంది చూడండి. గుడ్డలు తీసుకురారా. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఉంది తేనె. చూడండి, నేనైతే రెడ్ షర్ట్ వేసుకుని వచ్చింది. ఈగలు అనేవి బయటికి అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ నుంచి. ఏమైందో మరి. గాయస్, మేమైతే 2 గొడ్డలు అయితే తీసుకొచ్చాం. ఇదైతే నరకడానికి. అలాగే తీయలేం అంటే చేయలు అనేవి లోపలికి వెళ్ళావు, కొంచెం లోపలికి ఉంది. చూడండి, మనోడైతే నరుకుతున్నాడు. ఏ బ్రో, ఈగలా కుట్టినేమవుదు, మన బ్యాక్టీరియా చనిపోద్ది ఇది అది అనేసి చెప్పారు కదా మన వాళ్ళు. కుట్టిందా? ఫ్రెండ్స్, మనోడు కుట్టేసిందంట. మరి కుట్టిందా బ్రో? అసలుకే ఎర్ర తీసుకున్నాం మరి. చాలా కసితో ఉందనుకుంటానే. మేబీ నిజమే, ఎందుకంటే ఎక్కువ పెంచేసింది ఎక్కువ ఉందేమో తేనె. బహుశా కుట్టేస్తుంది ఇదైతే. ఏ బ్రో, గుచ్చిందా? ఆగు, కుట్టిందా లేదా? చూడండి, మనోడికి అయితే కుట్టేసిందంట. లోపల కుట్టిందా అది? తేనెగా కుట్టేసిందంట. ఆగే, చూపించాలి కదా కుట్టినప్పుడు ఎలా తీయాలో. చూడండి, ఇక్కడైతే కుట్టేసింది. మనం ఇలాంటి తీసుకోవాలి మనం, ఎందుకంటే లేకపోతే వాత అనేది వచ్చేస్తుంది. తీసేయాలి గాయస్. అదైతే బ్లాక్ ఉంది, చిన్నది. అలాగే ఉంటుందిరా మరి కుట్టినప్పుడు. ఈడికి కుట్టాలి. దా, నరకాల్సింది నువ్వే ఇప్పుడు. చూడండి, మనోడైతే ఇప్పుడు తీస్తున్నాడు. ఆ ఈగలకి రెడ్ షర్ట్ అంటేనే పడదు ఫ్రెండ్స్. అందుకనే మీరు కూడా ఇలా వెళ్ళేటప్పుడు ఎక్కడైనా రెడ్ షర్ట్లు వేసుకొని వెళ్ళకండి. అంటే రెడ్ షర్ట్లనే కాదు, రెడ్ కలర్ అంటే వాటికి తెలిసిపోతాయి కదా, అందుకనేసే నచ్చదన్నమాట. మనోడైతే తీస్తున్నాడు. చూడండి, చాలా కష్టమే, కానీ
తీయాలి ఫ్రెండ్స్, మరి తప్పదు. గొడ్డలు మాత్రం చాలా పెద్దదే తెచ్చాము. చూడండి, వీడికైతే మనోడికైతే మళ్ళీ కుట్టేసింది. ఇలాంటి తీసుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే వాప్ అనేది వచ్చేస్తుంది. కుట్టినట్టునే తీసుకోవాలి మనం అయితే. ముళ్ళు లాంటిది అయితే ఉంటుంది, అది మనం తీసుకోవాలన్నమాట, లేకపోతే వాసిపోద్ది ఎక్కువగా. వాప్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ తీయకపోతే. ఫ్రెండ్స్ చూడండి, ఈ తేనె తీగలు అయితే మొత్తం అనేవి బయటకు వచ్చాయి. ఇక్కడ పైన అయితే నరికేసాం, అదైతే తేనె తీగలు అనేవి మొత్తం అన్ని బయటకు వచ్చాయి. మనోడైతే తీస్తున్నాడు, మరి లోపలికి అనేది చేయనేది పెట్టాడు. ఎరా అందుతుందా లేదా ఇంకా నరకాల? విచ్చుకోవడానికి అవ్వట్లేదే, ఎందుకని విచ్చుకోవడానికి అవ్వట్లేదు. అలా పైన నుంచి లైట్గా తీసేదో ట్రై చేసి. మొత్తం ఉంది కానీ ఉందా? తీ మరి. విచ్చుకోవడానికి అవ్వట్లేదు కదా, విచ్చుకోవడానికి అవ్వట్లేదా? ఏది అడ్డిస్తుంది? ఇటు మాట్లాడాడు, సైలెంట్గా చేస్తున్నాడు చూడండి. వీడైతే విచ్చుకోవడానికి అవ్వట్లేదు కదా, విచ్చుకోవడానికి అవ్వట్లేదా? ఆయిల్ ఉందా? కానీ విరిగిపోతున్నాయి చూడండి. ముక్క అనేది తీసుకో. చూడండి గైస్, ఆయిల్ అయితే మంచిగా ఉంది. ఇక్కడైతే చిన్న ముక్క అయితే తీసి ఏది గైస్ కుట్టేస్తుంది. ఇదైతే చాలా తేనె ఉంది, కానీ కుట్టేస్తున్నాయి మొత్తం అన్ని. తీద్దాం. పొగ పెట్టడానికి అగ్గి పెట్టలేమి తీసుకురాలేదు. అలా అక్కడ వచ్చేటప్పుడు మంట పెడుతుంటారు కదా, తీసేస్తాం ఇలాగా. దండి వీడియో పట్టుకోండి ఒకసారి. సర్టిఫికేట్స్ వచ్చి మాకు కూడా కుడుతున్నాయి, మరి తప్పట్లేదు. ఇదిగో లే గైస్, మళ్ళీ తీస్తున్నాడు మనోడైతే. చూడండి, మళ్ళీ లోపల చేయనేది పెట్టాడు. చాలా ఉందిరా. చూడండి, కొంచెం తీయడానికి అయితే అవ్వట్లేదు, అందుకనే కొంచెం అయితే మళ్ళీ నరుకుతున్నాడు మన బ్రో. ఆ ముక్క అనేది తీస్తే మళ్ళీ తీయడానికి అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనోడైతే చాలా కష్టపడుతున్నాడు. మరి ఆ ఈగలు అయితే చాలా కసితో ఉన్నాయి, వర్షంలో కూడా తెలపకుండా ఉంచుకున్నాయి కదా ఫ్రెండ్స్, అందుకనేసే వాటికి ఎక్కువ కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు తీద్దాం. ఈగలు అనేవి మొత్తం బయటే ఉన్నాయి. చూడండి, మనోడైతే తీస్తున్నాడు. గాయస్ చూడండి, మనోడైతే తీసాడు. ఆయిల్ అయితే చాలానే ఉంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఎలా ఉంది రాయిలో? చాలా బాగుంది. ఓకే, చూడండి ఇక్కడ ఆయిల్ అయితే చాలా ఎక్కువ ఉంది. విరిగిపోతున్నాయంట లోపల, మరి ఎందుకంటే చిన్న దాంట్లో పెట్టాయి కదా ఫ్రెండ్స్. చూడండి, బ్రో ఉందా? మళ్ళీ చాలా ఉందా? చాలానే ఉంది, కానీ ఈగలనే మామూలుగా కుట్టట్లేదు. మరి తీసుకుంటున్నాం కదరా మనం, ఎంతో కష్టపడి చేసుకున్న దాన్ని మొత్తం తీయాలి, తప్పదు వదిలేస్తే. ఈగలైతే ఇప్పటికే ఒక 5-6 కుట్టేసాయి ఫ్రెండ్స్. ఇదైతే లోపల చిన్న ముక్క అనేది ఉండిపోయింది, అదైతే తీద్దాం. ఇంకా లేదా? లేదు, చిన్న ముక్క ఉంది. సరే తీ. ఇదైతే కొత్తగా చేస్తుంది చూడు, కొత్తగా. లేదా ఇంకా చూద్దాం, ఆగా ఉంటే తీసుకొస్తా. పైన మొత్తం అంతా తీసాం గైస్. చూడండి, ఇంతనే దొరికింది మాకు తేనె.
ఇదైతే తేనె అనేది చాలా ఎక్కువ అనేది దొరికింది. మనమైతే ఇది వేరే ప్లేస్లో వెళ్ళి తీసుకెళ్ళి తిందాం. ఇదైతే మూసుకోవాలి ఫ్రెండ్స్. ఇదైతే ఇలా రాయలతో మూసుకోవాలి. ఈగలన్నీ మొత్తం అన్ని పోతాయి. మనం చిన్నది రాయి అనేది పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తుంది ఇది ఫ్రెండ్స్. ఇదంతా ఇలా మూసుకొని అయితే వెళ్ళాలి. నెక్స్ట్ సారి ఇంకోసారి చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి తేనె మనం ఇలా చిన్నది అడ్డ అయితే పెట్టుకోవాలి. అడ్డంగా అయితే పెట్టేసుకున్నాం. రెండ్రా వెళ్ళిపోతాం ఇంకా. పదండి. చూడండి తేనె అనేది తీసాం కదా, ఆయిల్ అనేది మొత్తం అంతా చేతికి అనేది అంటుకుంది. కొంచెం ఇదైతే క్లీన్ చేసుకున్నాం. ఆయిల్ అయితే చాలా బాగుంది. అయితే కొంచెం క్లీన్ చేసుకుందాం. ఇదైతే టేస్ట్ చేద్దాం ఏ విధంగా ఉందో. మనమైతే ఎక్కువ ఆయిల్ ఉన్నది అయితే తీసుకుందాం. చూడండి ఆయిల్ అయితే ఇక్కడ చాలా ఉంది. ఇదైతే టేస్ట్ చేద్దాం. ఎలా ఉందిరా బ్రో? టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. తీయగా ఉంది, చాలా బాగుంది. రే ఎలా ఉందిరా? చాలా బాగుంది. టేస్ట్ తీయగా ఉంది. బాబా ఎలా ఉంది చెప్పు. బాగుంది. బాగుందా? బాగుందిరా, తీయగా ఉంది. మరి ఆరిపోతుంది. మనకు సాధారణంగా దొరికే మరి బాగుంటాయి అన్నీ. ఎరారే ఏం మాట్లాడరా ఏటా? మాట్లాడలేవు, తినాలే. ఇంకా ఆహా. చాలా తీయగుందిరా బ్రో. ఆహా. గాయస్ తేనె అయితే చాలా తీయగుంది. మీరు ఎప్పుడైనా ఇలా తీసిన వెంటనే తేనె అనేది తినుంటే కింద కామెంట్ అయితే చేయండి. చాలా బాగుంటుంది, స్వచ్ఛమైన తేనె. ఓడి అమ్మ, ఈగలనే వచ్చాయి ఇక్కడ కూడా, వదలట్లేదు మాకైతే. గాయస్ ఆయిల్ అయితే చూడండి ఇక్కడైతే చాలా ఉంది. మనోడికైతే నోట్లో పోద్దాం ఈ ఆయిల్ అయితే. ఒరే కరెక్ట్గానే పోస్తాంట్రా బాబు. ఆపకు, ఆగిరా. జుర్రు ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. తీయగా ఉంది. తీయగానే ఉంటుంది తేనె కదా. మళ్ళీనా ఉందా? ఉందిరా అయితే. లీటర్లు తాగేసేలా ఉన్నాడు రైడు. ఎలా తాగెత్తున్నాడు చూడు. లీటర్లు తాగెత్తున్నాడు ఈడు. పెడదాం లాస్ట్ లో తీసాం పెడదాం. ఇదైతే పెట్టాల్సిందే. స్లోగా. ఇది ఏమి రాదు. ఇదేమైనా కొలాయి అనుకున్నా. తాగరా. ఓకే, ఇదేమైనా కొలాయి అనుకున్నాడా స్లోగా స్పీడ్ గా తిప్పుకోవడానికి? ఇంకా ఉందా? ఉందిరా. చాలా ఉంది, తాగు. మొత్తం ఈడే తాగిస్తున్నాడు ఆయిల్ మొత్తం. చూడండి ఇలా బాగుందో. ఎలా ఉందిరా? స్టామినా బాగా ఎక్కువ ఉన్నట్టుంది రెడీకి. కొంచెం తినగానే నాకైతే ఇంకా ఎక్కువ తీయగుంది కదా ఫ్రెండ్స్. ఎక్కువ తినలేకపోతున్నాం తేనె అనేది. కొంచెం తినగానే స్టమక్ అనేది కొంచెం గట్టిగా అయిపోయింది. ఏట్ అయిపోయింది. చాలా తిన్నావు నువ్వు. చూడండి కనిపించడానికి బక్కగానే కనిపిస్తాడు కానీ లాగించాడు. అయిపోయింది మొత్తం. మామూలుగా లాగించలేదు బ్రో. చూడండి గాయస్ ఇదైతే మనం తినలేకపోతున్నాం. దారిలో ఎవరికైనా కనిపిస్తే ఇద్దాం. ఇదైతే చూసారా మళ్ళీ తీసుకున్నాడు. అక్కడైతే మామూలు పశువులు కాపుకు అనేది వచ్చారు, వాళ్ళకైతే ఇద్దాం. తీసుకెళ్దాం గాయస్. ఇదైతే రండి గాయస్, చూడండి మేమైతే ఇప్పుడు తినలేకపోయాం. అది ఇదైతే తీసుకెళ్ళిపోతున్నాం. పొట్లం కట్టేసి తీసుకెళ్తున్నాం. మన వాళ్ళైతే పశువులు కాసుకోవడానికి అయితే వచ్చారు. వాళ్ళకైతే ఇద్దాం కనిపిస్తే. లోపలైతే వాళ్ళు అక్కడ కనిపించారు. ఇక్కడైతే దరిదాపుల్లో పనులు చేసే వాళ్ళైతే ఎవరు కనిపించట్లేదు. మాకు ఎవరికైనా ఇద్దామంటే పశువులు కాసుకున్న వారు అయితే ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే ఇద్దాం. తినకపోయాం గాయస్. చాలా తీయగా ఉండడం వల్ల ఎక్కువ తినలేకపోయాం తేనె అనేది. వాళ్ళు ఉన్నారో లేదో చూద్దాం. ఆయిల్ అనేది ఇలా పడిపోతుంది మొత్తం బట్టలకి, అందుకని ఇలా కొంచెం దూరంగా పెట్టి పడుతున్నాం. ఇదైతే చూడండి మా వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు. మా వాళ్ళు
పశువులు కాసుకోవడానికి అయితే ఇచ్చారు చూడండి. అలాగైతే ఇప్పుడు ఇచ్చేద్దాం. మనోడైతే తీసుకెళ్ళి ఇస్తున్నాడు చూడండి. గాయస్ మనమైతే ఇచ్చేసాం మన వాళ్ళకైతే. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా. గాయస్ మన వాళ్ళకైతే తేనె ఇచ్చేసాం. అదైతే అక్కడ వెళ్ళాక వాళ్ళకి తినిపించేసి ఏ విధంగా ఉందో అడిగేసి మీకైతే చూపిద్దాం అనుకున్నాం. కానీ వాళ్ళైతే కెమెరా ముందుకు రావడానికి కొంచెం సిగ్గుపడతారు ఎక్కువగా, మా వాళ్ళు అయితే మాట్లాడడానికి కెమెరా ముందుకు వచ్చి. అందుకనే అక్కడికి వెళ్ళాకైతే దగ్గరికి వెళ్ళాక చూపించలేకపోయాం. దూరం నుంచి అలాగ ఇచ్చేసి వచ్చాం. ఓకే గాయస్, ఇవాళ వీడియో అయితే ఇది. మా వీడియో ఎలా అనిపించిందో మీరు కామెంట్ అయితే చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ట్రైబల్ బాయ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఓకే గాయస్, బాయ్.